ఏపీ అంతటా టీడీపీ వర్గాలు జరుపుతున్న దాడులు దాష్టీకాలను చూసినప్పుడు విస్తుపోవటం తప్ప వైసీపీ ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టీకం. దాడిమర్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అశోక్పై కర్రలు రాళ్లతో విచక్షణారహితంగా టీడీపీ చేసిన దాడి అది. అశోక్ చేస్తున్న కాంట్రాక్టు పనులను తమకు అప్పగించాలని ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి దృశ్యం అది. సోషల్ మీడియాలో ఈ దృశ్యం వైరల్గా మారింది. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఘటన మరొకటి. గుంటూరు జిల్లా కొల్లూరు నియోజకవర్గంలో కొల్లూరు వైసీపీ సర్పంచ్పై దారుణమైనటువంటి దాడి జరిగింది. కొల్లూరు మండలం మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓనిగల నాగమల్లేశ్వరరావుపై గురువారం సాయంత్రం కొల్లూరు శివారు కట్టెంపూడి నాగేంద్ర స్వామి పుట్ట వద్ద టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. స్థానికులు హుటాహుటిన కొన్నూరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచక్షణారహితంగా జరిగిన దాడిని ఎవరూ అడ్డుకోకపోగా ఆయన పనమూపులతో ఉండగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో, పోలీసు వ్యవస్థ ఎంత చక్కగా తమ విధులు నిర్వహిస్తుందో, టీడీపీ గూండా రాజ్యం ఎంత అమోఘంగా తమ కార్యకలాపాలు సాగిస్తుందో అర్థమైపోతుంది. ఈ దృశ్యాలను మీరు చూడండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్